శ్రీరామ్ జై శ్రీరామ్. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుస్సేన్. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా నెల్లూరులో భారీ స్క్రీన్లు అయితే ఏర్పాటు చేశారు. మనమైతే ఇప్పుడు వేదాయపాలెం దగ్గర ఉన్నాం. ఇక్కడ పలువురితో మాట్లాడదాం. ఈ వేడుకను ఏ విధంగా చూస్తున్నారు, ఈ వేడుకతో వారి ఉత్సాహం ఏ విధంగా ఉందో మాట్లాడి తెలుసుకుందాం. నా పేరు మౌరాల సురేష్. ఈ రోజు జరుగుతున్నటువంటి అయోధ్యలో జరుగుతున్నటువంటి స్వామివారి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా నెల్లూరు వేదాయపాలెం సెంటర్లో ఈరోజు స్వామివారిని ఏర్పాటు చేసి ఉదయం నుంచి కూడా పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షితలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. వచ్చిన వాళ్ళందరూ కూడా నామగోత్రాలు చెప్పించి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 12 గంటల నుంచి స్వామివారి ఏదైతే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉందో ఆ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రజలు వీక్షించేదాని కోసంగా వేలాది మంది ఈరోజు వేదాయపాలెం సెంటర్లో ఈ యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూడడానికి వచ్చారు. వాళ్ళందరూ కూడా ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ఆ యొక్క వీక్షించే దానికోసంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సుమారుగా 2000 మంది వరకు ఇక్కడ అన్నప్రసాద కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సాయంకాలం 7:30 నుంచి ఈరోజు బాలరాముని యొక్క ప్రతిష్ఠ సందర్భంగా చిన్నపిల్లలతోటి ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా ఆధ్యాత్మిక భావాలు కలిగినటువంటి పాటలతోటి పాట కచేరీ కార్యక్రమాన్ని కూడా ఈరోజు వేదాయపాలెం సెంటర్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా వేదాయపాలెం సెంటర్ మిత్రమండలి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలన్నింటిని కూడా నిర్వహిస్తున్నాం. ఇక్కడ కులాలకి, మతాలకి, ప్రాంతాలకి భేదాలు లేకుండా ప్రతి ఒక్క రాష్ట్రం వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి తమిళులు కావచ్చు, తెలుగు వాళ్ళు కావచ్చు, హిందీ వాళ్ళు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఈ యొక్క స్వామివారి సేవలో ఈరోజు చేయడం అనేటువంటిది చాలా సంతోషకరము. మరిన్ని ఈ యొక్క కార్యక్రమాలు మళ్ళీ భగవంతుడు మాకు అవకాశం ఇస్తే మళ్ళీ చేయాలని చెప్పేసి ఆనందంగా ఉంది. మొత్తం టోటల్గా వేదాయపాలెం ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ఇళ్లలో కూడా ఈరోజు జై శ్రీరామ్ అనేటువంటిది గోడలకి ముద్రలు వేసి ప్రతి ఒక్క ఇంటికి ధ్వజాలను కట్టి ఈరోజు ప్రజలందరూ కూడా పండుగ వాతావరణం చేసుకుంటే మా ఒళ్ళుతో కూడా పులకరించిపోతూ ఉంది. ఎలా అనిపించింది డైరెక్ట్గా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని మీరు స్క్రీన్స్లో వీక్షించారు కదా? 500 సంవత్సరాల నాటి కళ, ఎంతోమంది వేలాది మంది అసలు బాసినటువంటి పరిస్థితి. ఆ యొక్క అయోధ్యలో రామ జన్మ భూమిలో రాముని యొక్క విగ్రహం, మందిరం లేనటువంటి విషయాన్ని ఎవరు కూడా తలుచుకోలేని పరిస్థితి. చాలా బాధాకరమైన విషయం. ఈరోజు మాట్లాడుతూ ఉంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. చాలా బాధాకరమైనటువంటి విషయం. అయితే సంతోషం కూడా ఉంది. ఎందుకు అంటే రాముని యొక్క మేము బ్రతుకుండగానే ఈరోజు రాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠని మేము ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. నిర్వహణ కమిటీ నుంచి రామకృష్ణ మనతో ఉన్నారు నెల్లూరులో. మరి వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? స్క్రీన్ మీద చూశారు బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ, మరి ఎలా అనిపించింది మీకు ఆ సందర్భంలో? మేము ఎన్నో ఏళ్ల నుంచి పడుతున్న మానసిక వేదని ఈ రోజుతో తెరదించారు భారతీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. ఈ యొక్క మహత్తరమైన ఘట్టం కోసం మా పూర్వీకులు ఎన్నో ప్రాణత్యాగాలు అర్పించారు. ఎంతోమంది సుమారుగా ఏదైతే ఈరోజు మనం కళంకిత కట్టడం అని చెప్తున్నామో ఆ కళంకిత కట్టడాన్ని కూల్చడానికి ఎన్నో సుమారుగా 4 లక్షల పైచులుగా స్వయం సేవకులు, కరసేవకులు అని చెప్పుకునే స్వయం సేవకులు ప్రాణాలను అర్పిస్తే కానీ ఈరోజు మనం ఈ మహాఘట్టం జరుపుకునే దానికి ఇక్కడికి వచ్చాము. ఈ మహాఘట్టానికి వచ్చిన సందర్భంగా ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి ధరించి ఈ యొక్క సందర్భంగా భారతీయులందరూ కూడా భారత స్వాతంత్ర ఉద్యమం తర్వాత ఏదైతే ఉద్యమాన్ని ఓన్ చేసుకుని తమ సొంతగా భావించారో, స్వాతంత్ర ఉద్యమం తర్వాత భారతీయులు అంతా ఏకతాటిపైన వచ్చిన అంశం ఏదైనా ఉందంటే ఈ అయోధ్య రామ మందిర కట్టడం మాత్రమే. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రపంచంలోనే అతిపెద్ద 3వ కట్టడం ఇది అయోధ్య రామాలయం. అదేవిధంగా ఇనుము అనేది ఉపయోగించకుండా కట్టినటువంటి కట్టడం. సో దీని గురించి కట్టడం గురించి ఏం చెప్తారు మీరు? మన పూర్వీకులు మన కట్టడాలన్నీ కూడా మన దేవాలయాలు అయితే కానీ, ఏ చారిత్రకమైన కట్టడాలు అయితే కానీ ఏది కూడా ఇనుము అనేది వాడకుండా నిర్మించిన కట్టడం కాబట్టి ఇది చారిత్రకమైన సంపద. ఇది భారతీయుల సంపద. భారతీయుల ఆరాధ్యమైన రాముడు, ఈ రాముడు నడియాడి భూమిలో ఈ రాముడి దేవాలయం నిర్మించడం కోసం ఏ యొక్క ఇనుము పరికరం వాడకుండా నిర్మించడానికి మేము చాలా గర్విస్తున్నాము. భారతీయ చరిత్ర తిరిగి మరలా
పూర్వవైభవం పులకించుకుంటుందని నేను తెలుపుకుంటున్నాను. జై శ్రీరామ్. మరి సమ్మర్ వెళ్తే అంబరాన్ అంటే అని చెప్పొచ్చు. మరొకరున్నారు, వారితో మాట్లాడదాం. ఎలా ఫీల్ అవుతున్నారు సార్? 500 సంవత్సరాల నుంచి చూడలేనటువంటి ఎన్నో జనరేషన్స్ కార్యక్రమాన్ని ఈరోజు మనం మా పిల్లలు మేము అందరం చూడటం ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా 140 సంవత్సరాలు కోర్టులో పోరాడి ఈరోజు సాధించినటువంటి విజయాన్ని మన భారతీయుల విజయంగా మనం అందరమే భావించాలా. ఇంకా అదేవిధంగా వచ్చేసి ఎన్నో జనరేషన్స్ ఎన్నో ప్రాణత్యాగాలు చేసి సాధించి ఈరోజు మనం ఆ రాముడి యొక్క పుట్టిన ప్రదేశంలో రాముల వారి గుడిని నిర్మించుకోవడం అనేది మన దేశం గర్వించడమే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ దేశానికి మద్దతు పలికి ఎంతో విరాళాలు ఇచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా చాలా గర్వంగా మనం భారతీయులు అని చెప్పుకోవడం కూడా చాలా గర్వంగా అనిపిస్తుంది సార్. జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్. ఈరోజు పడారుపల్లి హనుమాన్ జంక్షన్లోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే అయోధ్యలో శ్రీరామ మందిరం పునఃప్రారంభం సందర్భంగా ఈరోజు బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలని నిర్వహించుకోవడం జరుగుతుంది. 1526 సంవత్సరంలో ప్రారంభమైన అయోధ్యలోని శ్రీరామ ఆలయం ప్రారంభం. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎన్నో ఉద్యమాలు ఎంతోమంది ప్రాణ త్యాగాలతో ఈరోజు ఎట్టకేలకు మోడీ ప్రభుత్వంలో శ్రీరామ మందిరం ప్రారంభం కావడం అతి తక్కువ కాలంలోనే పునఃప్రారంభమై ఎంతో చక్కగా ప్రపంచంలోనే అత్యంత సుందరంగా ఈరోజు రామ మందిరం ప్రారంభం కావడం ఎంతో హిందూ జాతికే గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ఈరోజు అత్యంత ఘనంగా జరుగుతున్న రామాలయం ప్రారంభోత్సవంలో మేమంతా ఇక్కడ ఆనందంగా మేము పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం కానీ జరుగుతూ ఉంది. శ్రీరామనవమికి ఇతర హనుమాన్ జయంతి ఇలాంటి ఉత్సవాలకు మాత్రమే ఇంత ఘనంగా ఉత్సవాలు చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు అత్యంత ఘనంగా అయోధ్యలో రామ మందిరం ప్రారంభం సందర్భంగా ప్రతి ఇంట ప్రతి వీధిలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ప్రతి జిల్లాలో ప్రపంచవ్యాప్తంగా పండుగల వాతావరణంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. మోడీ తీసుకొచ్చిన ఇది ఎంతో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ఎంతో గర్వకారణంగా మేము తెలియజేసుకుంటూ అయోధ్యలో రామ మందిరం ప్రారంభాన్ని ప్రపంచానికే తలమానికంగా మేము భావిస్తున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. పడార్పల్లి హనుమాన్ జంక్షన్ దివ్యాంగుల కాలనీలో కన్నుల పండుగగా ఈ శ్రీరామ ప్రాణప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమానికి సంబంధించి పెద్ద ఎత్తున భక్తులందరూ వేంచేసి ఉన్నారు. మనకి దేశ విదేశాల్లోని యొక్క హిందూ సమాజం సంఘటితమై మన 500 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాట ఫలితంగా మనకి ఇప్పుడు భవ్యమైన రామ మందిరము జరుగుతోంది. రాములల్లాకి ప్రాణప్రతిష్ఠ ఈరోజు జరుగుతోంది. మన ఆంధ్రప్రదేశ్ నుంచి దీనికి సంబంధించినటువంటి చెక్క తలుపులు, ఆ విధంగానే శ్రీరామ యంత్ర ప్రాణప్రతిష్ఠ ఇవన్నీ కూడా మన యొక్క ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళటము మనకి ఎంతో గర్వకారణం. మనము 5 లక్షల మంది ఈ యొక్క రామ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయారు. అందుకని మనము ఈరోజు సాయంత్రము మన ఇంటి ముంగిట 5 దీపాలు వెలిగించి రాముల వారి అక్షింతలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ఇంకొద్దిసేపట్లో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆ అక్షింతల్ని మన తల మీద చల్లుకుందాము. ఈ యొక్క రాముని కృపకి పాత్రులవుదామని ప్రార్థిస్తూ జై శ్రీరామ్. సో ఈ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగిందని చెప్పొచ్చు. అందరూ కూడా జై శ్రీరామ్ నినాదాలతో మొత్తం నెల్లూరు మొత్తం కూడా మారుమోగుతోంది. అదేవిధంగా ఇక్కడ వేదాయపాలెం సెంటర్లో ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ నిర్వాహకులు అన్నప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో అందరూ కూడా అన్నప్రసాదాన్ని కూడా స్వీకరిస్తున్నారు. సో అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందరూ కూడా జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగుతోంది. అలాగే
చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరూ కూడా. ఇది ఏళ్ల నాటి కళ, 500 ఏళ్ల నాటి కళ అని చెప్తున్నారు. ప్రధానంగా రామ మందిరం తీసుకుంటే మొత్తం కూడా ఈ మందిరాన్ని ఎక్కడ కూడా సిమెంట్ కానీ, ఇటుకలు కానీ, సిమెంట్ కానీ, అదేవిధంగా స్టీల్ కానీ లేకుండా నిర్మించడం జరిగింది. ప్రత్యేకంగా మొత్తం కూడా రాతితో చేసినటువంటి నిర్మాణమే. రెక్టార్ స్కేల్పై 10 వచ్చినా కూడా స్కేల్ ఎలాంటి ఇబ్బంది లేకుండా భూకంపాలను కూడా తట్టుకునేటువంటి విధంగా, అదేవిధంగా 2500 సంవత్సరాలు బలంగా ఉండేటువంటి విధంగా ఈ నిర్మాణం అయితే చేపట్టడం జరిగింది. దీంతో ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.